హలో గైస్, ఈ రోజు అయితే నేను మీకోసం ఒక మంచి యూస్ఫుల్ థింగ్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదే NG Rock. దీంతో ఏం చేయొచ్చు అంటే మీ అప్లికేషన్ ఎక్కడ డిప్లాయ్ చేయకుండానే జస్ట్ సింగిల్ కమాండ్ తోటి లోకల్ హోస్ట్ నుంచి పబ్లిక్ హోస్ట్ కింద కన్వర్ట్ చేసేయచ్చు అనమాట. దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా యూస్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. దీనికోసం మీరు సింపుల్ గా క్రోమ్ లోకి వచ్చేసి NG Rock అని చెప్పి టైప్ చేయండి. దీనిలో వచ్చే ఫస్ట్ సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అకౌంట్ లేకపోతే కనుక సైన్ అప్ అవ్వండి. ఇక్కడ సేవ్ చాయిసెస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సైన్ అప్ విత్ గూగుల్ లేదా గిట్హబ్ తోటి సైన్ అప్ అవ్వండి. నెక్స్ట్ మీ అకౌంట్ సెలెక్ట్ చేయండి. కంటిన్యూ. I accept create account. ఇక్కడ దీన్ని స్కిప్ చేసేయండి. గాట్ ఇట్. ఇక్కడ మీరు మై యూస్ కేస్ ఇస్ ఇన్ హియర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రొడక్షన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ. మీరు సైన్ అప్ అయిపోయిన తర్వాత మీ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. దీన్ని కొంచెం స్వైప్ చేయండి. డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. 64 బిట్స్ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు మీ డౌన్లోడ్స్లోకి వెళ్ళి చెక్ చేయండి. NG Rock అని చెప్పి డౌన్లోడ్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇప్పుడు సింపుల్ గా దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత C డ్రైవ్ లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేయండి. న్యూ ఫోల్డర్. దాని నేమ్ NG Rock అని చెప్పి సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఏదైతే మీరు ఇందాక కాపీ చేశారో దాన్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఈ పాత్ని కాపీ చేసుకోండి. పాత్ కాపీ చేసుకున్న తర్వాత ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అని చెప్పి సెట్ చేయండి. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఇక్కడికి వచ్చి ఏం చేయాలంటే NG Rock యొక్క పాత్ని మనం మన సిస్టమ్కి చెప్పాల్సి ఉంటుంది అనమాట. అంటే NG Rock అనేది C డ్రైవ్లో ఉందని చెప్పి మన సిస్టమ్కి చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి న్యూ మీద క్లిక్ చేసి ఎంటర్ చేయండి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మీరు దీని మీద క్లిక్ చేసి మీరు ఫస్ట్గా ఈ కమాండ్ అయితే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్. ఇక్కడైతే మీ అకౌంట్ ఆథరైజేషన్ అయితే వచ్చేసినట్టు అనమాట ఇంటర్ తోటి. ఇప్పటి నుంచి మీరు దీన్ని వాడుకోవచ్చు అనమాట. నా దగ్గర అయితే ఒక చిన్న ఫ్లాస్క్ అప్లికేషన్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు నేను దాన్ని లోకల్ హోస్ట్ నుంచి పబ్లిక్ హోస్ట్ ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం అనేది చూపిస్తాం. దీని పాత కాపీ చేసుకుంటున్నాను. కమాండ్ ప్రాంప్ట్లోకి వచ్చేసి cd స్పేస్ పాత్ ఎంటర్ పైథాన్ app.py. ఎంటర్ చేసిన వెంటనే నాకు లోకల్ హోస్ట్ అనేది జరుగుతుంది అనమాట. ఈ లోకల్ హోస్ట్ అనేది 5000 అనే పోర్ట్ నెంబర్ మీద రన్ అవుతా ఉంది. ఇప్పుడు నేను ఈ పోర్ట్ నెంబర్ని బేస్ చేసుకొని లోకల్ హోస్ట్ నుంచి పబ్లిక్ హోస్ట్కి కన్వర్ట్ చేయొచ్చు అనమాట. అది ఎలా అంటే మీరు ఏదైతే NG Rock కమాండ్ ప్రాంప్ట్ అనేది డౌన్లోడ్ చేసుకున్నారో దానిలోకి వెళ్ళిపోయి NG Rock HTTP 5000 ఇక్కడ ఏదైతే మీ పోర్ట్ నెంబర్ ఉందో ఆ పోర్ట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పోర్ట్ నెంబర్ మేబీ 80 అవ్వచ్చు, 3000 అవ్వచ్చు. మీది ఏదైతే లోకల్ హోస్ట్ నెంబర్ ఉందో పోర్ట్ నెంబర్ దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన వెంటనే ఎంటర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకైతే ఒక URL అయితే రావడం జరుగుతుంది. ఈ URL అయితే మీరు షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ విజిట్ సైట్ అని చెప్పి కొడితే ఇది పబ్లిక్ హోస్ట్ లింక్ అనమాట. ఇది ఎంతవరకు రన్ అవుతుందంటే మీ లోకల్ హోస్ట్ ఎప్పటి వరకు అయితే మీరు ఆన్లో ఉంచుతారో అంతవరకు మాత్రమే ఈ పబ్లిక్ URL యాక్టివ్లో ఉంటుంది. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.
మీ లోకల్ హోస్ట్ ఎప్పటి వరకు అయితే రన్ అవుతూ ఉంటుందో పబ్లిక్ హోస్ట్ అప్పటి వరకు రన్ అవుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ ఎన్జీ రాక్ అనేది కంటిన్యూస్గా 8 hours పాటు రన్ అవ్వగలిగే కెపాసిటీ అనేది దీనికి ఉంది. దిస్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఎన్జీ రాక్. థ్యాంక్ యూ గైస్.